రాజశేఖర రెడ్డి గారు ఏంటండి అంటే ఈ మూడు భాగాలుగా విభజన అనేది హైదరాబాద్కి నష్టమే జరుగుతోంది. పూర్తిగా ఎంఐఎం చేతిలో హైదరాబాద్ని పెట్టడం కోసమే ఇది చేశారు. ఆ హైదరాబాద్కి మాకు ఉన్న పేగు బంధాన్ని తెంచేశారు అని అనేది ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ మాట్లాడుతున్నారు. ఏంటి మీరేమంటారు? మేడం ఒకటి, ఎందుకంటే శ్రవణ్ నాతో కార్పొరేటరే అక్కడ జిహెచ్ఎంసీలో. ఒకటి నేను క్లియర్గా చెప్తా, ఈ రోజు ఏదో స్వాతంత్రం ఈ రోజే వచ్చినట్టు, బైఫర్కేషన్ ఈ రోజే జరుగుతున్నట్టు, మన దగ్గర బైఫర్కేషన్ జరగనట్టు, అంటే ఈ విధమైన ఆలోచన ఫస్ట్ శ్రవణ్ మంచి థింకర్. ఐ డోంట్ నో వై ఇట్లాంటి ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాట్ ఎవర్ ఇది మేడం, నేను ఒకటైతే చెప్తున్నా, ప్రతి ఇష్యూ కూడా కౌన్సిల్లో డిస్కషన్ జరుగుతుంది. జరగకుండా ఏ ఇష్యూ కూడా తీసుకోరు. బడ్జెట్ అలొకేషన్ కూడా మున్సిపాలిటీస్కి ఎంత, ఇవన్నిటి మీద స్పష్టత రావాల్సి ఉందని కూడా చాలా క్లియర్ గా కమిషనర్ కర్ణన్ గారు మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పినాడు. ఆయన ఏ ఏ మున్సిపాలిటీకి ఎంత, ఏ కార్పొరేషన్కి ఎంత బడ్జెట్ ఇవ్వాలనే దాని మీద, 5 అంక ఎంత బడ్జెట్ ఇవ్వాలనే దాని మీద అలొకేషన్ కూడా దానిలో క్లియర్ గా బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు మాకిచ్చిన బడ్జెట్ స్టేట్మెంట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. అయితే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు అవగాహన లేకుండా ఉంటుందంటే నేను ఎట్లా నమ్మాలి మేడం చెప్పండి? వాళ్ళు ఐఏఎస్ ఉత్తనే అవుతారా మేడం? ఇప్పుడు మాకున్న వినయ్ కృష్ణారెడ్డి గారు ఐఏఎస్, అది నిజామాబాద్ కలెక్టర్ చేసి వచ్చిండు ఆయన. కాదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ మేడం, ప్రధానంగా హైదరాబాద్ అనేది కేవలం మొత్తం ఎంఐఎంకి రాసివ్వడానికే ఇది చేశారు, హైదరాబాద్తో మాకున్న పేగుబంధం తెంచేశారు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా హైదరాబాద్ ఎంఐఎంకి, అదేవిధంగా సైబరాబాద్, మల్కాజ్గిరి మిగిలిన వాళ్ళకి అలా ఒక రకంగా డివిజన్ అనేది వచ్చేసిందంట. అంత తొందరగా వాళ్ళు ఓటమి యాక్సెప్ట్ చేస్తున్నారంటే నిజంగా మేడం నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా మేడం. ఎందుకంటే డివిజన్ రోజే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు, మేము లేము మార్కెట్ లో, ఇంకా మేము రాలేము అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు కేవలం ఎలక్షన్ యాంగిల్లోనే చూస్తున్నారా ఏంటండి? ఓన్లీ ఎన్నికలు లేదంటే దీని ఇలానే ఆయన చూస్తున్నారు. మాట్లాడిందని నేను చెప్తున్నా మేడం. ప్రతి ఒక్కటి ఎన్నికల దృష్టి పెట్టి చూస్తే కష్టమవుతుంది కదా పాలన. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు, ఎంఐఎం కోటి ఇచ్చారు, 2 కాంగ్రెస్ తీసుకుంటుందంటే. రాజశేఖర్ ఒక్క క్వశ్చన్ అడగచ్చా? ఒక్కడే క్వశ్చన్ అడగచ్చా? ఇంతసేపు మాట్లాడితే ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడనివ్వండి. చెప్పండి రాజశేఖర రెడ్డి. మీ అనుమతి ఇస్తేనే. లేదు లెట్ మీ కంప్లీట్ అన్నా. నేను ఏమంటున్నా, వాళ్ళంత తొందరగా డిఫీట్ యాక్సెప్ట్ చేసిరు అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఒకవేళ పొలిటికల్ గా ఆలోచిస్తే. కానీ పాలన పరంగా ఆలోచిస్తే మేడం, ఇప్పుడు సిటీ గ్రోత్ పెరుగుతుంది, 1,30,00,000 పాపులేషన్ అయింది. ఎట్ ద సేమ్ టైం పెరిఫెరల్ ఏరియా ఏదైతే న్యూ మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడున్న ఇబ్బందులన్నీ గ్రహించి డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రోడ్స్, అక్కడున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నవి. జనాభా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం అర్బనైజేషన్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప, ఇంకా కూడా మనం అదే రూరల్ అట్మాస్ఫియర్ లోనే ఉన్నారు వాళ్ళు అట్లే పెట్టాలని ఆలోచిస్తే మాత్రం కష్టం మేడం. ట్యాక్స్ విషయానికి వస్తే మాకన్నా బ్రహ్మాండమైన ట్యాక్సులు పెరిఫెరల్ ఏరియా ఏదైతే ఇప్పుడు యుఎల్బీస్ ఏవైతే కలిసినాయో అక్కడ నుంచి ట్యాక్సెస్ వస్తున్నాయి. ఓన్లీ హైదరాబాద్ ట్యాక్స్ పైన, హైదరాబాద్ ట్యాక్స్ లేనంత మాత్రాన గ్రేటర్ హైదరాబాద్ కి ఏదో నష్టం జరుగుతుంది ఏం లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, కమర్షియల్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది. ఓన్లీ వాళ్ళకి రాంది ఏంటంటే మేడం, న్యూ కన్స్ట్రక్షన్స్ ఏవైతుంటాయో గ్రేటర్ హైదరాబాద్ ఉండకపోవచ్చు కాక, అంతే తప్ప ట్యాక్స్ సిస్టమ్ లో ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయిన దగ్గర ట్యాక్స్ సిస్టమ్ వేరు ఉంది అనేది కొంతమంది, అంటే శ్రవణ్ అనట్లేదు, శ్రవణ్ గురించి అనట్లేదు ఆ విషయంలో, కానీ కొంతమంది వాదిస్తున్నప్పుడు టీవీలలో నేను చూస్తుంటా, ఇట్లా ట్యాక్స్ సిస్టమ్ లో ఇబ్బంది అవుతుంది, మా దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉంది, మున్సిపాలిటీస్ లో తక్కువ ఉంది అనేది. మున్సిపాలిటీస్ ని ఎక్కువ ట్యాక్స్ ఉంది మీద కంపేర్ చేసుకుంటే మా దగ్గరనే జిహెచ్ఎంసీ తక్కువ ట్యాక్స్ ఉంది. సో ఇలాంటివి ఎన్నో విషయాలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ లో మేముండేది ఎల్బీ నగర్ లో, మహేశ్వరం నుంచి వచ్చే డ్రైనేజ్ ని చాలా చోట్ల మేము అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర సిస్టమ్ మంచిగా లేదు, ఇప్పుడు మీరే ఇంత లోడ్ తీసుకొని వస్తే మేము ఎట్లా భరించాలి అనే దాని మీద చాలా మంది మా కార్పొరేటర్లు అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేసిరు. కానీ ఇది యూనిఫామ్ సిస్టమ్ ఉండాలి, యూనిఫామ్ గా హైదరాబాద్ డెవలప్ కావాలి. గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూన్న హైదరాబాదు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ ని నేను ముందు నుంచి చెప్తుంటాడు మా ముఖ్యమంత్రి గారు, పదే ఒకటే మాట చెప్తున్నారు, మనం పోటీ పడుతుంది ప్రపంచ దేశాలతో తప్ప
హైదరాబాదు ఏ ఏ పక్క రాష్ట్రంతోటో ఏ పక్కకున్న చిన్న చిన్న దేశాలతో పోటీ పడట్లేదు మేడం. ఏవైతే ఎమర్జ్ అయిపోయిన దేశాలను ఆ దేశాలతో మేము పోటీ పడాలని సంకల్పంతో ముందుకు పోతుంటే ఇంకా ఇంత నేరో థింక్ చేసుకుంటూ ఆడ ఎంఐఎం కోసం చేసిండ్రు, ఈ రెండు బీజేపీ కోసం చేసి కాంగ్రెస్ కోసం చేసిండ్రు. దీస్ ఆల్ చాలా ఫన్నీ థింగ్స్ మేడం. అంటే ఎన్నికలు అనేది ఒక ప్రక్రియ, ఆ తర్వాత జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ 150 స్థానాలు ఉన్నాయి. 150 స్థానాలు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఎంఐఎంకి సంబంధించి 44 స్థానం మేడం. ఇప్పుడు వాళ్ళు ఉన్నది 44. ఇప్పుడు తుర్కెంజాల్ ఉంది, ఆదిబట్ల ఉంది, రావిర్యాల ఉంది, శంషాబాద్ ఉంది, గోల్కొండ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రేటర్లకు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అసలు రాజకీయంగా. మేడం, ఎండ్ ఆఫ్ ది డే పొలిటికల్ గా ఆలోచిస్తే ఐ యాక్సెప్ట్ రేవంత్ రెడ్డి హాస్ టేకెన్ ఏ గుడ్ డెసిషన్. ఎందుకంటే శ్రవణ్ గారు అన్నట్టు 100% మేము గెలిచిపోయినాం, ఇక దానికి ఆలోచనే లేదు. హైదరాబాద్ మీద